దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 15వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ప్రశస్త నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యము ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము విశ్వాసము, కృప, రక్షణల గురించి మనము ధ్యానించుకుంటున్నాము. పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి ఏమని రాస్తున్నాడు? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము ద్వారా దేవుని కృప మనకి అనుగ్రహించబడితే అది ఎంత గొప్పది. దేవుని కృప మనకి కలగాల. దేవుడు మనకి కృపను అనుగ్రహించాలి. కృపను అనుగ్రహించాలంటే మనం ఏమి చేస్తే కృప చేతనే రక్షింపబడతాము? విశ్వాసము ద్వారా. అంటే విశ్వాసం అంత బలమైనది ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాసం ఉంటే మనమందరం కృపచేతనే రక్షింపబడతాము. రక్షింపబడటం కూడా కృపచేత. కృప ఎలా కలుగుతుంది? విశ్వాసము ద్వారా. ఇది లింకు. ప్రభువారితో మనకి సాన్నిహిత్యము కలిగి ఉండి మనము విశ్వసించాలి. ఆ విశ్వాసమే కృపచేత రక్షింపబడి ఉన్నాము. ఈ రోజున మనము కృప, విశ్వాసము, రక్షణల గురించి మనం ధ్యానించుకుంటున్నాము. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసులోనున్న పరిశుద్ధులకును విశ్వాసులకును వ్రాసిన పత్రికలోని ఇది ఒక ఆజ్ఞ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఆజ్ఞ. ఏం ఆజ్ఞ? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షణ మనకి కలగటం ఎంత భాగ్యము ప్రియ దేవుని బిడ్డలారా. అది విశ్వాసము ద్వారానే కలుగుతుంది. నేటి ధ్యాన వాక్యము, విశ్వాసం అన్నది ఎంతో విలువైన అంశము. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువుపచుటకై ఉంది. విశ్వాసం అంటే అది. ప్రియ దేవుని బిడ్డలారా, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి అవి ఉన్నవి అని రుజువుపరచటానికి విశ్వాసము చాలా గొప్పది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో ఏమని వివరిస్తున్నాడు అంటే, అంతటి విశ్వాసం ఉన్నప్పుడే దేవుని కృప వలన మనము రక్షింపబడతాము. అది ప్రియ దేవుని బిడ్డలారా, అంత విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే కృప ఉంటేనే రక్షణ. కనుక అది మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఎలాగంటే మనలోని విశ్వాసము ద్వారానే కృప పొందుకుని దేవుని బిడ్డలముగా మనము గుర్తించబడతాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పొందుకునేదంతయు కృప ద్వారా మాత్రమేనని మనము గ్రహించాలి. మరలా చెప్పుకుందాం, కృప ఎలా కలుగుతుంది? విశ్వాసం ఉన్నప్పుడు కలుగుతుంది. ఆ కృప కలిగినప్పుడు మనకేమవుతుంది? రక్షింపబడి ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, కృప అంటే
కృప అంటే దేవుని ప్రతి ఆశీర్వాదముతో పరిశుద్ధాత్మగా మనలో నిలిచియున్నదే కృప. దేవుని కృప వలన మనకు అనుగ్రహించేదంతయు మనలోని విశ్వాసము ద్వారానే కలుగుతుంది. మీరు గుర్తించండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది అంత గొప్ప మాట. అది అట్టి కృప వలన మనము రక్షింపబడుచున్నాము. ఇక్కడ మరలా రక్షణ అనగా కేవలము పాపబంధకాల నుండి విడుదల పొందుటే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, లోకములోని పాపబంధకాల నుండి విడుదల కలుగజేస్తుంది ఈ రక్షణ. పరిశుద్ధ గ్రంథములోని లేఖనములలోని ప్రతి ఆజ్ఞకు లోపడుటకు కావలసిన జీవాన్ని, శక్తిని దేవుని కృప మనకిచ్చుటయే కాదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, జీవితం అంతట్లో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యను దేవుని కృప ద్వారా పరిష్కరించుకోగలము. మరలా ఇక్కడ మరి ఒక ప్రశ్న, ప్రతి సమస్యను మనము ఎలా పరిష్కరించుకోగలుగుతాము? దేవుని కృప ద్వారా. దేవుని కృప ఎలా కలుగుతుంది? విశ్వాసము ద్వారా. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. విశ్వాసము అనేది చాలా మూలస్తంభము. మానవుని యొక్క జీవన మనుగడకి విశ్వాసము మూలస్తంభము. నా కృప నీకు చాలును అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 12:9 ప్రభువు చెప్పిన వాగ్దానాన్ని మన ఎడల తప్పక నెరవేర్చబడుతుంది. పౌలు గారి నోటి వెంట వెలువడినటువంటి ఆ దేవుని మాట, నా కృప నీకు చాలును. విశ్వాసం కలిగిన వాడికి కృపచేతనే రక్షింపబడతాము. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 మనము చూడగలము. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక విశ్వాసము వలన కృపను బట్టి రక్షణ మనుషులకు కలుగుతుంది. కాబట్టి మనలోని విశ్వాసము జారిపోకుండా ప్రార్థన ద్వారా దాన్ని గట్టిగా పట్టుకొని మనము కృపను, రక్షణను పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మేము కృపచేతనే రక్షింపబడటానికి తండ్రి, మేము పూర్తి విశ్వాసము కలిగి ఉండుటకు మా హృదయాలని, మా మనసులను నువ్వు స్వాధీనములు ఉంచుకొని తండ్రి, నీ బిడ్డలముగా మేము జీవించుచు నీ మహదైశ్వర్యమును బట్టి విశ్వాసమును మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.